బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఓ వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిన ప్రణీత్ రావు టీంలోని 2 కానిస్టేబుళ్లను హైదరాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రిందట అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను విచారిస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటకు వచ్చాయి. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా కొందరి రహస్యాలు, బలహీనతలను తెలుసుకున్న ఓ కానిస్టేబుల్ దాదాపు 40 మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. నల్గొండ కేంద్రంగా ఫోన్లను ట్యాపింగ్ చేసిన టాస్క్ ఫోర్స్ టీంలో ఓ కానిస్టేబుల్ కీలకంగా వ్యవహరించాడు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు పలువురు ప్రతిపక్ష లీడర్ల ఫోన్లను ట్యాప్ చేసిన సదరు కానిస్టేబుల్ పనిలో పనిగా తన పని కూడా కానిచ్చాడు. పలువురు వీఐపీ మహిళలతో పాటు కొందరు తెలిసిన మహిళల ఫోన్లను ట్యాప్ చేశాడు. మహిళలు ఫోన్లలో మాట్లాడినప్పుడు వారి రహస్యాలు, బలహీనతలు తెలుసుకున్న అతడు వారిని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. ఇలా సుమారు 40 మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. అలాగే రౌడీ షీటర్స్, గంజాయి, ఇతర ఇల్లీగల్ దందాలు చేసే వారి ఫోన్లను ట్యాప్ చేసి ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓ పోలీసు అధికారికి గుర్రంపోడు సమీపంలో సుమారు 10 ఎకరాల భూమి కొనిచ్చినట్లు తెలిసింది. నార్కట్పల్లి వద్ద ఓ గంజాయి కేసులో ప్రముఖులైన 2 లీడర్లను, ఇంకొంతమంది వ్యక్తులను బెదిరించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. రిపోర్టరా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. చెప్పండి, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు కూడా బయటపడుతున్నాయి. సుమారు 40 మందికి పైగా మహిళలను కూడా లైంగికంగా వేధించినట్లుగా తెలుస్తోంది. రౌడీ షీటర్స్, గంజాయి, ఇతర ఇన్లీగల్ దందాలకు చేసే వారిని కూడా ఫోన్లో ట్యాప్ చేసి సెటిల్మెంట్లు కూడా చేసినట్లు కూడా వార్తలు అందుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? రైట్ సుజాత, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే తెలంగాణలో రోజు రోజుకైతే ఒక కొత్త కోణం అయితే వెలుగులోకి చూస్తుందని చెప్పాలి. ఒక సంచలనాలకైతే దారి తీస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏదైతే ప్రణీత్ రావు దగ్గర మొదలైనటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆ తర్వాత తీగలాగితే డొంక కదిలినట్టు ప్రణీత్ రావు తర్వాత రాధాకిషన్ రావు, అలాగే భుజంగారావు, తిరుపతన్న, ఇలా వరుస పెట్టి క్యూ కడుతున్నారు పలువురు అధికారులు. అయితే ఇప్పటికే A1, A2గా A5 వరకు కూడా A1గా ఇప్పటికే ప్రభాకర్ రావును ఇప్పటికే నిందితులుగా చేర్చింది ఇటు తెలంగాణ పోలీస్. అయితే ఆ తర్వాత ఇటు ప్రణీత్ రావు అయితే A2గా కొనసాగుతున్నారు. A3గా రాధాకిషన్ రావు, A4గా భుజంగారావు, తిరుపతన్నలను అయితే ఇప్పటికే విచారణలోకి తీసుకొని ఇప్పటికే విచారిస్తున్నటువంటి పరిస్థితి. అదుపులోకి తీసుకొని ఇప్పటికే విచారిస్తున్నారు. అయితే ఈ విచారణలో అయితే పలు సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఎప్పుడైతే రాధాకిషన్ రావు ఇటు బయట అమెరికా నుంచి ఇండియా వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ని విచారించారు. కొన్ని రోజుల పాటు విచారించగా రాధాకిషన్ రావు వాంగ్మూలంలో అయితే పలు సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టుగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 2 కానిస్టేబుళ్ళు వాళ్ళు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి నల్గొండలో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డట్టు రాధాకిషన్ రావు వాంగ్మూలంలో అయితే తెలిసిందే. అయితే ఆయన వాంగ్మూలం ప్రకారమే ఇటు నల్గొండకు సంబంధించినటువంటి 2 కానిస్టేబుళ్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినటువంటి పరిస్థితి. ఈ విచారణలో అయితే పలు సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఇప్పటికే ఎవరైతే సదరు కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళు మహిళల్ని లైంగికంగా కూడా వేధించినట్టు మనకు తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న టైంలో ఏదైతే వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ ఎప్పుడైతే వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఆర్డర్స్ చేయగానే ఫోన్ ట్యాపింగ్ చేసి బడా నేతల ఫోన్ ట్యాపింగ్లో, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి రియల్టర్ల ఫోన్ ట్యాపింగ్ చేసి అలాగే భూ కబ్జాలు చేయడం, అలాగే గంజాయికి సంబంధించినటువంటి ఏవైతే స్మగ్లర్లు ఉంటారో వాళ్ళ ఫోన్ కూడా ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర కొంత బేరం కుదుర్చుకొని వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడము. ఇదే టైంలో ఇటు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళ విషయాలను కూడా ఎప్పటికప్పుడు కూడా సీక్రెట్ విషయాలను తెలుసుకొని వాళ్ళకి భూ కబ్జా చేయడము. దానికి సంబంధించి ఇప్పటివరకు 10 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ నేత పేరు మీదుగా కూడా ఈ ల్యాండ్ని అయితే రిజిస్ట్రేషన్ చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. దాంతోపాటు ఇప్పటికే 40 మంది అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నల్గొండకు సంబంధించినటువంటి 2 కానిస్టేబుల్ కీలకంగా వ్యవహరించినట్టు మనకు తెలుస్తుంది. వీళ్ళు ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయడమే కాకుండా ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళు పర్సనల్ ఎజెండాకు కూడా ఉపయోగించుకున్నట్టు మనకైతే తెలుస్తుంది. వాళ్ళ సొంత పనులు కూడా చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది సుజాత. ఈ ఇద్దరు సదరు కానిస్టేబుల్ అయితే మహిళలే టార్గెట్గా దాదాపు 40 మంది మహిళలను అయితే ఇప్పటికే వాళ్ళైతే టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ తెలుసుకొని వాళ్ళని ప్రలోభపరుచుకొని వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళని మానసికంగా కూడా ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే వాళ్ళని లైంగికంగా కూడా వేధించినట్టు మనకైతే అందుతుంది. అయితే ఇప్పటి వరకు బాధితులు మాత్రం ఎవరు కూడా బయటికి రాలేదు. కానీ కొంతమంది బాధితులు అయితే ఇప్పటికే ఇటు మనకు అనఫీషియల్గా అందుతున్న సమాచారం ప్రకారం బాధితులు అయితే వచ్చి పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మేము కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్లో మేము కూడా బాధితులు అని చెప్పేసి ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ కూడా ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. రాధాకిషన్ రావు ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో ఈ వాంగ్మూలంలో కూడా ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ పేరు కూడా బయటకు వచ్చినట్టయితే ఇటు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే మనకి అందుతోంది. అయితే దీనిపైన ఇప్పటికే ఆ ప్రముఖ టీవీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి యాంకర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు మనకైతే అందుతుంది. ముఖ్యంగా ఆయన ఇటు మహిళలకు సంబంధించి అంటే మహిళల్ని ఇటు లైంగికంగా వేధించిన విషయాల్లో కూడా అతను కూడా తలదూర్చినట్టయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో అయితే ప్రభాకర్ రావుని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు కాబట్టి ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకుంటే ముఖ్యంగా పలువురు పొలిటీషియన్స్ అంటే కీలక నేతలుగా వ్యవహరించినటువంటి వారు ఎవరైతే బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసినటువంటి పలువురు పొలిటీషియన్స్ కూడా వాళ్ళ పేర్లు కూడా బడా నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు రాధాకిషన్ రావు అయితే ఇప్పటికే ఆయన వాంగ్మూలంలో పలు సంచలన విషయాలు అయితే బయటికి తెలిసాయి. దాని ప్రకారమే పలువురు రాజకీయ నాయకులను కూడా పిలిచి ఇప్పుడు ఏదైతే పోలీసులు విచారణ చేపడుతున్నారో సిట్ అయితే దర్యాప్తు చేస్తుందో ఆ పోలీసులు వాళ్ళను కూడా విచారణకు పిలిచి అదుపులోకి తీసుకొని వాళ్ళను కూడా విచారిస్తే పలు కీలక అంశాలకు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకొని విచారిస్తే మాత్రము ఆ నేత ఎవరు అంటే ఒక బడా నేత బిగ్ బాస్ చెప్పినట్టే ప్రభాకర్ రావు మొత్తం కూడా ఈ వ్యవహారం తతంగం అంతా కూడా నడిపించాడని తెలుస్తుంది. సో ప్రభాకర్ రావుకి అసలు ఆర్డర్స్ పాస్ చేసింది ఎవరు, ఆ బిగ్ బాస్ ఎవరు, పెద్ద తలక ఎవరు అనేది ప్రభాకర్ రావును విచారిస్తే త్వరలోనే తేలే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇటు భుజంగరావు తిరుపన్నలు కూడా వాళ్ళైతే అటు బెయిల్ కోసం అయితే నాంపల్లి కోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశారు. అయితే ఇటు పోలీసులు కూడా వీళ్ళని విచారించేందుకు మరొక కొన్ని రోజులు కస్టడీకి తీసుకునే అవకాశంగా కనిపిస్తుంది. ఇటు రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇప్పటికే రికార్డు చేశారు. అలాగే ఏదైతే ప్రణీత్ రావు డేటాను మొత్తం ధ్వంసం చేశాడో ఆ డేటాను కూడా రీట్రీవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో సాక్ష్యాలే మెయిన్ కీలకంగా మారాయి కాబట్టి ఎంత అంటే ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా నిందితులు అని పరిగణించలేము. సో ఈ సాక్ష్యాలు దొరికితే మాత్రం ప్రతి ఒక్కరిని లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళపైన కూడా పలు సెక్షన్ల ప్రకారము శిక్ష కూడా విధించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ డేటా కీలకంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఈ డేటాను కూడా ప్రస్తుతం అయితే రీట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ డేటాను రీట్రీవ్ చేసే ప్రయత్నంలోనే ఈ నేపథ్యంలోనే ఇటు అనేక దేశాలు కూడా అంటే వివిధ దేశాలకు కూడా అంటే ఇటు హైదరాబాద్లో ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా కొంత డేటాని రీట్రీవ్ చేసే ప్రయత్నం అంటే దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఇక్కడ లేదు కాబట్టి అటు పక్క దేశాలకు కూడా పంపించి దాన్ని రీట్రీవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ప్రభాకర్ రావుని విచారిస్తే మాత్రం కీలక అంశాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. సో ప్రభాకర్ రావుని విచారిస్తే ఈ ప్రముఖ యాంకర్ అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ యాంకర్ పేరు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రాష్ట్రంలో అయితే రోజు రోజుకి ఒక కొత్త మలుపు అయితే చోటు చేసుకుంటుందని చెప్పాలి. పలు సంచలనాలకు దారితీస్తుంది. మరి ఇప్పటి వరకు కేవలం డబ్బు కోసము ఇటు అధికారం కోసము అధికారంలో అయితే బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ప్రముఖ నేత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేపించాడని మనకి సమాచారం అయితే అందుతుంది. కానీ మరొక టర్న్ కూడా తీసుకుంది. ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ గా చేసుకొని ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో బాబు 40 మంది మహిళలు ఫోన్లు ట్యాపింగ్ చేసి లైంగికంగా వేధించారంటున్నారు. ఆ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారంటారు. ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉందంటారు? సుజాత, ఇప్పుడు మీరు అన్నట్టు 40 మంది మహిళల్ని అంటే ఇది అనఫీషియల్గా అందుతున్న సమాచారమే. అంటే ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మహిళల సంఖ్య. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ప్రస్తుతం అయితే అంటే మొదటగా డబ్బు, భూమి, అలాగే అధికారం వీటన్నిటినీ అంటే డబ్బు ఫ్రీగా సంపాదించడం కోసం అలాగే అధికారంలోకి రావడం కోసం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిందని పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా రాజకీయంగానే నడిచింది ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మహిళలే టార్గెట్గా చేసి
అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కూడా మహిళలను టార్గెట్ చేసి లైంగికంగా వేధించారనే కొత్త కోణాలు అయితే బయటికి వస్తున్నాయి. ఏదైతే నల్గొండకు సంబంధించినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ విచారణలో అయితే ఈ సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటివరకు ఈ వ్యవహారం అంటే మహిళలకు సంబంధించి లైంగికంగా వేధించినటువంటి వ్యవహారం ఇప్పటివరకు బయటికి రాలేదు. అంటే ఇప్పుడు బయటికి వచ్చిందంటే ఇటు ప్రణీత్ రావు అలాగే రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన్నలు అంటే కీలకమైనటువంటి వ్యక్తులు A4 A5 అలాగే A2 A3గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ మహిళల్ని టార్గెట్ చేసి ఆ మహిళల్ని వేధించిన అంశాలు కూడా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎంతమంది బాధితులు ఉన్నారనేది మనకి త్వరలో తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఇటు టాలీవుడ్లో ప్రముఖ జంట ఏదైతే నాగ చైతన్య సమంత ఇంతకుముందు వివాహం చేసుకున్న ఆ తర్వాత డైవర్స్ కూడా తీసుకున్నారు, విడాకులు తీసుకొని వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు స్పెషల్గా వాళ్ళ జీవితం వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లే వీళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా ఇష్యూస్ వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ వల్లే వాళ్ళిద్దరు కూడా విడిపోయారని కొంతమంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వార్తలో కూడా నిజం లేకపోలేదని చెప్పవచ్చు సుజాత. ఎందుకంటే మహిళల్ని లైంగికంగా వేధించి మహిళల్ని టార్గెట్ చేసి పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఇటు సెలబ్రిటీల వ్యవహారంలో కూడా తలదూర్చారని తప్పకుండా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులు అలాగే రియల్టర్లు అలాగే ఇటు బంగారం వ్యాపారం చేసేటటువంటి గోల్డ్ వ్యాపారం చేసేటువంటి ప్రముఖ వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసి అక్రమాలకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఓవరాల్గా అందరినీ విచారిస్తే అంటే ఇప్పటికే విచారణ అయితే కొనసాగుతుంది. పలు సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. రైట్. ఓవరాల్గా ఇటు ప్రభాకర్ రావుని మిగిలిన అందరినీ కూడా విచారిస్తే ఎవరైతే రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చాడో వాంగ్మూలంలో ఇచ్చినటువంటి కొంతమంది నేతల పేర్లు చెప్పినట్టు తెలుస్తుంది. వాళ్ళను విచారిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా అయితే అంటే ఇన్ఫర్మేషన్ అయితే మనకి అందే అవకాశం ఉంది సుజాత. రైట్. థ్యాంక్ యూ బాబు.